నాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన శివాజీ గారిని తిట్టడం చాలా దారుణంగా తిట్టడం అయితే జరిగింది. దీన్ని చూసే ఉంటారు మీరు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ నాన్వేషణ గారు ఎవడో నాకు తెలియదు. వానంత బోగ్గారు లేడని చెప్పేసి అంటున్నారు. ఎవడాడు అసలు ఇంతకు మనం హైలైట్ చేసినోడిని వాడిని మనం వేసే భిక్షతో బతుకుతున్నాడు వాడు. ఈరోజు ఆల్మోస్ట్ అన్ని దేశాలు కవర్ చేస్తున్నారు, అన్ని దేశాలు తిరుగుతున్నారు. అట్లనే వాడి మాటలే చక్కగా ఉండవు. వాడి మాటలు ఏం మాట్లాడతాడో వాడు నోట్లేదో పెట్టుకున్నట్టు ఎవరిదో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నాడు. ఒరే నాన్వేష్గా తెలంగాణకు ఇక్కడ ఇండియాకి గనక వస్తానంటే నీకు చెప్పులు మెడలు వేసి ఉరికిచ్చి మరీ కొడతారు రా. ఎందుకంటే నువ్వు సీతాదేవి గురించి, ఆ తర్వాత అలనాటి ద్రౌపది గురించి కూడా నువ్వు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదో వెనక ఉండి వినాయకుడు బొమ్మ దగ్గర ఉండి నేను సారీ చెప్తున్నా అంటే, ఒరే గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే కొట్టిన దెబ్బ ఈ క్షణంలో మర్చిపోదా. కానీ అన్న మాట మా తెలుగు వాళ్ళకి, మా తెలంగాణలకి, అలాగే మా ఆంధ్ర వాళ్ళకి, మా తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకి నిత్యం గుర్తుంటుంది రా. ఒరే నాన్వేష్గా నిన్ను మాత్రం ఉట్టిగా వదిలిపెట్టారు. ఈరోజు నీకు 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఏదో అన్ఫాలో కొట్టిండ్రు. ప్రతి ఒక్కరు కొట్టండి, వానికి 0 రావాలి. ఆ కొడుకు ఎక్కడున్నా సరే కానీ సారీ చెప్పినంత మాత్రాన మనమైతే వదిలిపెట్టొద్దు. అలనాడు ధర్మరాజు కూడా నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని లాగినా కూడా కొంతమంది క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పినా కూడా ఐదుగురు పాండవులు యుద్ధం చేసి ఆమెను రక్తంతో కురులకు అంటించారు. కానీ ఇప్పుడు నిన్ను కూడా ఉరికిచ్చి కొడతారు, నీ పేగులు మెడలేసుకుంటారు, నిన్ను మాత్రం తొక్కి నరదిస్తారు కొడక. నువ్వు ఎక్కడున్నా సరే కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టారు. శివాజీ గారి మీద ఏంట్రాని వ్యాఖ్యలు, నువ్వెంతరా ఆయన కాలు గోటంత కూడా సరిపోవు. గరికపాటి గురించి మాట్లాడతావా? ఆయనకు ఇచ్చే ప్రవచనాలు, ఆయనకుండే ఫాలోయింగ్ నీకేదిరా గొట్టంగా నువ్వు. ఆయన ఒక వీడియో పెడితే దగ్గర కొన్ని కోట్ల మంది చూస్తారు. మన శివాజీ గారు మాట్లాడిన దానికి ఎంతమంది మహా అంటే కొందరు చిల్లరోళ్ళు ఇద్దరు మాత్రం ఆయనకు నెగిటివ్గా మాట్లాడచ్చు. కానీ 98% ఆయనకు పాజిటివ్గా ఉన్నారు. ఆయన చెప్పిన దాంట్లో అక్షర సత్యం ఉంది. నీలాంటి గొట్టంగాళ్ళు, నీలాంటి దరిద్రులు, నీలాంటి పనికిమాలలో వచ్చి మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ఏం వరగదురా. కానీ నీవు ఈరోజు నీకు అన్సబ్స్క్రైబర్స్ అవుతున్నారని చెప్పేసి సారీ గీరి అని మాట్లాడుతున్నావు. నిన్ను సారీ కాదురా కొడక, నిన్ను మాత్రం గుడ్డలు ఇప్పించి మరి బజార్ల పొంట ఉరికిచ్చి కొట్టే రోజు దగ్గరలో ఉంది. నువ్వు ఎక్కడున్నా సరే కానీ నువ్వు అమెరికాలో ఉండు, జర్మనీలో ఉండు, జపాన్లో ఉండు, ఆస్ట్రేలియాలో ఉండు. అక్కడ మా తెలుగు వాళ్ళు లేరనుకుంటున్నావా? అక్కడ మా తెలంగాణలో ఉండరనుకుంటున్నావా? మా తెలుగు రాష్ట్రాల వాళ్ళు అక్కడ ఉంటారు కదా. ఒరే దరిద్రుడా, బతుకమ్మ కానీ బోనాలు కానీ అమెరికాలో కానీ లండన్లో కానీ ఇప్పటికీ కూడా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు కూడా అక్కడ నడుస్తున్నాయి. అలాంటిది నువ్వు ఒక దేశంలో ఉండి స్త్రీల గురించి మాట్లాడావు. అది కూడా దేవతామూర్తులైనటువంటి సీతాదేవి, ఆ తర్వాత ద్రౌపది గురించి మాట్లాడావు. నిన్ను వదిలిపెడతారు అనుకున్నావా? నేను ఏ మూల నాముల్లా కొడక కోసి కండలు నరికి నిన్ను కాకుల గద్దలకి అయిపోతే చూడు రా. నువ్వు ఎప్పుడైనా ఇండియాకి రానని చెప్పి కామెంట్ చేస్తావు. ఆడు ఎక్కడన్నా ఉండను భయ్య, ఏ మూలనన్నా దాక్కొని మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు వీని ప్రాణం యూట్యూబర్లో ఉంది. వీడు ఎక్కడో చోట వీడియోలు పెట్టాడా? మన వాళ్ళు ఎక్కడో చోట ఉండరా? మీకు ఈ వీడియో ఎక్కడ రీచ్ అవుతుందో తెలియదు కానీ ఎక్కడ కనిపిస్తే వాడిని తొక్కి నారదీయండి కొడుకును. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఈ దరిద్రుడిని తొక్కి నారదీయండి. అదేవిధంగా పుచ్చకాయ పక్క కేరా దోసకాయ పెట్టేసి పుచ్చకాయ బెద్దం పెట్టి పక్కన దేవుడి ఫోటోలు కూడా పెట్టేసి వీని గొయ్యాలి. పుచ్చకాయ కాదు, వీని అంగం కోసి కాకులకు గద్దలకు వేయాలి. కొడుకు ఏం మాట్లాడుతున్నాడు అసలు? పుచ్చకాయలతో పోలుసావు. పుచ్చకాయ ముఖం వాడా నువ్వు? పుచ్చకాయలాగా ఉంటుంది కదరా నీ మొహం. దరిద్రుడా, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? సిగ్గు శరం ఉండాలి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వేసిన భిక్షతో నువ్వు బతుకుతుండవు. అన్నీ తీసుకొని అన్నీ అక్కడ తెలుగు స్పష్టంగానే మాట్లాడడానికి రాదు. నువ్వు దీనిల గురించి మాట్లాడతావా? నీది కూడా బతుకేనా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. వాడి పేరు ఏంటి? అన్వేష్ గాడు కొడక. నాకు గనక కనిపిస్తే నేనేదంటారా నిన్ను మాత్రం ఉట్టిగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాకు బ్యాడ్ కామెంట్స్ పెడితే వాళ్ళు రక్తంగా కొంచెం చనిపోతారని చెప్పి చెప్తా ఉన్నాడు. వీడు పెద్ద వేదాంతి, మళ్ళీ సిద్ధాంతి. వీడు చెప్పినంత మాత్రాన అందరికి అవుతుంది, అందరికి ఒరుగుతుంది. వీని బతుకు. వీడేమన్నా ఆకాశం నుంచి దిగొచ్చిండా? వీడేమన్నా ఆకాశం నుంచి ఊరిపడ్డా? వీడేమన్నా ఆకాశం నుంచి వచ్చినోడా? వీడు ఎక్కడ కనిపిస్తే అక్కడ దొక్కండి కొడుకులారా. ఎక్కడ కనిపిస్తే అక్కడ ఈ కొడుకుని ఎక్కడ కనిపిస్తే అక్కడ దొక్కండి, చంపిపాడేయండి. అవసరం అయితే పెద్ద ఏం లేదు. ఎన్నుకోండి అందరు కలిసి ఒక 10-20 మంది ఒక కాళ్ళతో వేసి తొక్కండి. తొక్కిసలాట్లో చచ్చిపోయింది అని చెప్పేసి కూడా ఒకరి అవసరం అయితే మనమే ఒక పుకారు పుట్టిద్దాం. నాన్ వేసిన సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తారు? అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. నాన్ వేసిన ఇప్పుడు నాన్ వేసిన కాదు, వాడు ఒక మూర్ఖుడు, వాడు ఒక ఊసర వెళ్ళి వాని సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో గౌరవ ప్రజలారా అన్సబ్స్క్రైబ్ చేయండి. కొడుకుని అన్సబ్స్క్రైబ్ చేయండి. వానికి మాత్రం ఎటువంటి ఎంకరేజ్ వాడి వీడియోస్ స్కిప్ చేసి పడేసేయండి. వాని వీడియోకు లైకులు కొట్టకండి, వానికి కామెంట్
పెట్టకండి, వాడిని కామెంట్ పెడితే వాడే హైలైట్ అవుతాడు. కానీ మనం హైలైట్ చేసింది మనం కాబట్టి వాడిని ఏదైతే హైలైట్ చేస్తారో అట్లనే వాడిని జీరో స్థాయికి పడిపోయేటట్టు చేయండి.